7668 FT అడ్రస్ 7097. ఈ రోడ్ బాగుంటే వాళ్ళకు ఏం చేస్తున్నారు మరి అని చెప్పి మేము వచ్చి 9 నెలలు అయింది. 4 నెలలు వర్షాలు పడుతున్నాయి, 3 నెలలు ఎలక్షన్లు జరిగినాయి. కానీ మేము అభివృద్ధి కోసం శాంక్షన్ తీసుకొచ్చి టెండర్లు పిలవడానికి మా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రయత్నం చేస్తూ మేము ముందుకు సాగుతుంటే ఆయన వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గుర్తు పెట్టుకోవాలి, ఆయన మీకు ఇది అనిపిస్తలేదా? ఓపిక లేనే లేదు, అందరు కలిసి విమర్శనే చేస్తా ఉన్నాం. తప్పు అది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎక్కడనే కానీ అభివృద్ధి జరుగుతూ ఉంది. తాండూరు ఇంకా 2 సంవత్సరంలో చూడండి ఎంత అభివృద్ధి జరుగుతుందో అప్పుడు మాట్లాడండి. మీరు చేసింది అప్పుడు గత పాలకులు ఏం చేసిందా? మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు అప్పుడు, అంతకుముందు కూడా మీ ఎమ్మెల్యే ఉన్నాడు. 10 సంవత్సరాలు మీరు పాలించారు. మళ్ళీ ఆ రోజు ఏం చేసిండ్రు? మీరు వికారాబాద్ తాండూరు గుర్తు రాలేదా? మాట్లాడుతుంటారు, అందరూ మాట్లాడుతుంటారు. కాబట్టి నేను దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ఎవరైనా ఉంటే కూడా చెప్తున్నా, ఎక్కడిదక్కడ విమర్శించాలని కూడా చెప్తా ఉన్నా. మేము ఏదో స్టేజ్ల మీద మాట్లాడాలి, విమర్శించడం కాదు, ఎక్కడి మాట అక్కడనే విమర్శించాలి. కాబట్టి అవన్నీ ఎవరు విమర్శించినా మేము ఊరుకునేది లేదు. మా అభివృద్ధి బాటలో మా నాయకులను మేమందరం కలిసిమెలిసి ముందుంటామని చెప్పి కోరుకుంటూ, అలాగే హరీష్ రావు గారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే రుణమాఫీ చేయంటున్నారు. హరీష్ రావు గారు మీ మాట చెప్పినప్పుడు నువ్వేం చేసినా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాని. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అంటే గిట్ట మా ఓట్లు వేయలేదు. మీరు 1,00,000 రూపాయలు అంటే గిట్ట 10 సంవత్సరాలు మీకు ఓట్లు వేసిండ్రు. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మాకు ఒక 5 నెలలు టైం ఇవ్వడానికి ఏమైంది హరీష్ రావు? ఈ వేదికతను నీకు సవాలు ఇస్తున్నా, కొద్దిగా టైం ఇచ్చి చూడు. ఫస్ట్ రాజీనామా చేయి. ఒక్క రైతు లేకుండా మా సీఎం 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అలాగే దీంతో పాటు కేటీఆర్ అంటున్నాడు, ఈ హైడ్రా గురించి చెప్తున్నాడు. మనం కాళ్ళ కొడుకు అటు ఉంటున్నాడు. కొద్దిగా టైం ఇచ్చి చూడండి, మాకు ఒక్క 2 సంవత్సరాలు టైం ఇచ్చి చూడండి. మా సీఎం ఏమేం చేస్తాడో, మా ఎమ్మెల్యే ఏమి చూస్తాడో. మేము మీ లేక మీ ఇంట్లో చుట్టూ, మీ కార్యకర్త చుట్టూ కబ్జాలు, బిజినెస్ చేయడానికి రాలే మా ఎమ్మెల్యే. ఇక్కడ ప్రజాసేవ చేయడానికి వచ్చింది మన ఎమ్మెల్యే. అది బాగా దృష్టి పెట్టి ఆలోచించి మాట్లాడండి. మీరు ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడాలంటే వచ్చిన తర్వాత ఈ రోజు ఇప్పుడే డబుల్ బెడ్రూమ్ల దగ్గర పోయి చూడండి. ఏ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా, టీసీఎస్ ద్వారా ఈ రోజు ఒక ఐటీఐని మనం స్థాపించబోతా ఉన్నాం. దాంట్లో ఐటీఐ మామూలు ఐటీఐ కాదా? ఈ రోజు మన పిల్లల మీద ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐటీఐలకు దాంట్లోకి పంపించండి. 1 సంవత్సరం వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేరుగా వాళ్ళకు జాబ్, ఉద్యోగం వచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. మీరు 5 ఎంపీ ఎలక్షన్స్ వరకు 6 నెలలు ఎలక్షన్ల కాలం పోయింది. ఎంపీ ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా ఈ మధ్యనే వికారాబాద్ తాండూరు రోడ్డు పెట్టినాం. కోటిపల్లి ప్రాజెక్టు స్టార్ట్ చేపిస్తూ ఉన్నాం. జుండుపల్లి ప్రాజెక్ట్ స్టార్ట్ చేపిస్తా ఉన్నాం. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శిలాఫలకం వేసినటువంటి యాలాల్లో శివసాగర్ ప్రాజెక్టుని దాన్ని కూడా చేసే బాధ్యత నేనే తీసుకుంటున్నాను. ఖచ్చితంగా నేనే చేపిస్తున్నాను. ఈ రోజు రోడ్లన్నింటినీ కూడా ఈ రోజు తాండూరు వికారాబాద్ సెంట్రల్ ప్రాసెస్ లో ఉన్నది 100 కోట్ల. మొన్న మీరు చూసిండ్రు, అందరు మంత్రులను తీసుకొచ్చి ఈనాడు ఫౌండేషన్ చెప్పిన కోట్లతోని పంచాయతీ రాజ్ 100 కోట్లు ఏదైతే ఉన్నదో, ఉత్తుత్తి ఫౌండేషన్ ఏదైతే పెట్టిండ్రో అవన్నింటినీ కూడా మళ్ళా టెక్నికల్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అవన్నింటినీ కూడా టెండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఏదైనా పని చేస్తే గతంలో నేను ఒక జెడ్పీటీసీ చేసిన, జెడ్పీటీసీ అంటే ఈ విధంగా చేయాలని చెప్పి నాకు వచ్చి ఈ రోజు కొలొచ్చామని చెప్తాను.